జగన్ అనే దొంగ మాత్రం దయచేసి ఆడు ఏం చేసినా ఇంకా అవకాశం లేదులేండి. ఇంకా ఆయన సెంటర్ జైలుకి వెళ్ళిపోవడమే తప్పదు. ఈ దొంగల ముఠాన్ని అందరినీ కూడా ఆ కొడాలి నాని బూతురు మంత్రి వీళ్ళందరూ 3 మంది ఉన్నారు 420 వీళ్ళందరినీ కూడా అర్జెంటుగా చంద్రబాబు నాయుడుకి మేము చెప్పేది అయితే ఒకటే, ఇటువంటి వాళ్ళు ప్రజల్లో ఉంటే చాలా ప్రమాదకరం. మీరు దయచేసి వీళ్ళందరినీ శ్రీకృష్ణ జన్మస్థలానికి తరలింతే చాలా ఉత్తమం. ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. ఎందుకంటే కనీసం సొంత బాబాని చంపితే కనీసం ఎక్కడ మాట్లాడలేదు. చిన్నాన్న కూతురు సొంత రక్త సంబంధికురాలని షర్మిల వచ్చి మా బాబాని మీ ఇంట్లో అవినాష్ రెడ్డి ఇటువంటి సభ్యుడు పబ్లిక్గా చెప్పిన జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి ఉన్నా కూడా 5 సంవత్సరాలు ఎప్పుడు చిన్న కేసు కానీ చిన్న దర్యాప్తు కానీ ఏం పెట్టిందిలా. ఆకతాయిలు అంటే రోడ్డు మీద నీళ్ల పైపు దగ్గర కొట్టుకున్నా కూడా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండవలసింది కాదనుకో. ఆ మనిషి ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు వల్లే ఈ నీళ్ళ దగ్గర గొడవ జరిగింది, చంద్రబాబు నాయుడు వల్ల ఇది జరిగింది అంటున్నాడు. ఇవన్నీ కాదు. సొంత బాబాయ్ గురించి ముందు నువ్వు ధర్నా చెయ్యి. ఎప్పుడు సొంత బాబాయ్ గురించి ఇక్కడ రాష్ట్రంలో మాట్లాడదు, ఢిల్లీ వెళ్ళి నీకు పని ఏందా? అసలు నువ్వు ఎంత భయభ్రాంతులు గురి చేసి ఒకసారి నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు ఖాళీగానే ఉన్నావు కదా, ఇంట్లో కూర్చొని రివ్యూ చేసుకో. 5 సంవత్సరాలు ఏం చేసావు అన్నది నీకు తెలుస్తుంది. ఇంక ఈ నాటకాలన్నీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు.